యూపీఎస్సీ సిఎస్సి పరీక్ష రాసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరుతూ విజయవాడకు చెందిన విద్యార్థి కృష్ణ సుమంత్ సాహసోపేత సైకిల్ యాత్ర చేపట్టాడు. చెన్నై నుండి ఢిల్లీలోని ముఖర్జీ నగర్ వరకు కొనసాగనున్న యాత్ర ఆదిలాబాద్కు చేరుకుంది. 2020లో తనకు కరోనా పాజిటివ్ రావడంతో యూపీఎస్సీ సిఎస్సి పరీక్షకు అధికారులు తనను అనుమతించలేదని సుమంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. పరీక్ష రాద్దామంటే ఇప్పుడు తన వయస్సు దాటిపోయిందన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించామని, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ముందు విన్నవించామని తెలిపారు. తనకు ఇప్పుడు 37 ఏండ్లని, తనలాంటి ఎందరో మంది విద్యార్థులకు వయసు సడలింపిచ్చి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. ప్రభుత్వాలు తన అభ్యర్థనను స్వీకరిస్తాయని నమ్మకం ఉందని తెలిపారు. నా పేరు కృష్ణ సుమన్ సార్. యాక్చువల్గా నేను చేసే నిరసన కార్యక్రమం దేనికంటే కోవిడ్-19 2020-21 అప్పుడు మాకు ఎగ్జామ్లోకి అలౌ చేయాలి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి. అందులో ముఖ్యంగా మా కమ్యూనిటీ ఎలాంటిదంటే మేము లాస్ట్ అటెంప్టర్స్ అంటే 2020కి 2021కి లాస్ట్ అటెంప్ట్. ఆ తర్వాత మాకు అటెంప్ట్స్ ఉన్నా కానీ ఏజ్ ఉండదు. సో దీనికి సపోర్ట్ చేస్తూ మాకు సుప్రీంకోర్టు ప్లస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండు సపోర్ట్ చేస్తూ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వమన్నా కూడా బట్ సమ్ రీజన్స్తో డిఓపిటి యాక్సెప్ట్ చేయలేదు ఆ సజెషన్స్ని. సో దానికి నిరసనగా చేస్తూ నేను చెన్నై నుంచి ఢిల్లీకి సైకిల్ ర్యాలీగా వెళ్తున్నానండి. మెయిన్ పర్పస్ ఏంటంటే మాకు ఒక 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి అని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ద్వారా చెన్నై నుంచి బయలుదేరుతూ వెళ్తున్నాను. అట్లీస్ట్ మా యొక్క బాధ తెలుగు రాష్ట్ర సీఎంకి తెలుస్తుంది, అట్లాగే మోడీ గారికి తెలుస్తుంది అనేసి ఒక ప్రయాసతో ఇటువంటి ప్రయాణం మొదలుపెట్టానండి. ఇది ఈ